హలో ఎవ్రీవన్, మనం న్యూస్ లో చూసాము నరేంద్ర మోదీ మీద అలిగేషన్స్ పెట్టారు. ఏం అలిగేషన్స్ పెట్టారు? నరేంద్ర మోదీ మీద అలిగేషన్స్ పెట్టారు దట్ హీ వయలేటెడ్ moral code of conduct. So basically what is moral code of conduct? Let's discuss in this today's video. Before starting the video, if you have not subscribed to my channel, please subscribe to my channel. Moral code of conduct అంటే ఏంటంటే, moral code of conduct లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే డూస్ అండ్ డోంట్స్, ఏది చేయాలి ఏది చేయొద్దు, అవన్నీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్లీ మెన్షన్ ఉంటాయి. అవి మన పొలిటికల్ పార్టీ లీడర్స్ ఇంకా క్యాండిడేట్స్ ఫాలో అవ్వాలి. క్లియర్? దాన్ని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. సో మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? వన్స్ ద ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేస్తారా, ఆ రోజు వన్స్ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేస్తారు, ఆ రోజు నుంచి ఎలక్షన్ రిజల్ట్ దాకా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అప్లికబుల్ ఉంటుంది. క్లియర్? మన నరేంద్ర మోదీ గారు ఏం చేశారు? తన మీద మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిజంగా అప్లికబుల్ అయిందా? తన మీద ఏమైనా కేసు ఫైల్ అయిందా? నిజంగా తను ఏమైనా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా వెళ్ళాడా? లెట్స్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియో. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఒక రూల్ ఉంది. ఏం రూల్ అది? దాట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మన పొలిటికల్ పార్టీ లీడర్స్ ఇంకా క్యాండిడేట్స్ ఉంటారా, వాళ్ళు గవర్నమెంట్ వెహికల్స్ వాడద్దని. అయితే రీసెంట్లీ మన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేశారు. మన అందరికీ తెలుసు. ఎందుకు విజిట్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి. సో నరేంద్ర మోదీ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి. సో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి తనంట చాపర్ లో వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ కి. ఆ చాపర్ అంట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళదంట. సో నరేంద్ర మోదీ మీద అలిగేషన్స్ చేశారు, ఇంకా కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎక్కడ కంప్లైంట్ ఫైల్ చేశారు? ఈసీఐ వాళ్ళ దగ్గర, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఫైల్ చేశారు. దట్ నరేంద్ర మోదీ హ్యాస్ వయలేటెడ్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బికాస్ హీ హ్యాస్ యూస్డ్ గవర్నమెంట్ మెషినరీ డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నిజంగా నరేంద్ర మోదీ హ్యాస్ వయలేటెడ్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. లెట్స్ డిస్కస్. 1974 లో ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో ఇలానే జరిగింది. ఏం జరిగింది? మన ఇందిరాగాంధీ మీద కేసు ఫైల్ చేశారు, అలిగేషన్స్ పెట్టారు. ఏమని? తను ఇందిరాగాంధీ రూల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వైలేట్ చేసిందని. ఏమని? తనంట ఎలక్షన్స్ అప్పుడు గవర్నమెంట్ మెషినరీ అంటే వెహికల్స్ ని వాడిందని. అందువల్ల ఇందిరాగాంధీని 6 years డిస్క్వాలిఫై చేసేసారు. అవునా? అయితే ఇక్కడ నరేంద్ర మోదీని కూడా డిస్క్వాలిఫై చేస్తారా చేయరా? ఓకే, లెట్స్ డిస్కస్. ఇక్కడ నరేంద్ర మోదీ నిజంగా రూల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వైలేట్ చేశారా లేదా? నో. వై? బికాస్ 1999 ఇంకా ఇన్ ద ఇయర్ 2009 లో ఒక రూల్స్ వచ్చాయి. రూల్స్ ఏం రూల్స్? ఆ రూల్స్ ప్రకారంగా డ్యూరింగ్ ఎలక్షన్స్ పార్టీ లీడర్స్, పార్టీ క్యాండిడేట్స్ గవర్నమెంట్ మెషినరీ వాడద్దు. బట్ there is an exception to PM. PM is allowed to use the government vehicles and machinery during elections. So here Narendra Modi is Prime Minister. So Narendra Modi has not violated any rule of model code of conduct. This rule of model code of conduct లేదా ఈ rule of model code of conduct ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కేరళ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద కేరళ స్టేట్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1960. అదే నెక్స్ట్ ఆఫ్టర్ 2 years in the year 1962 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్. సి, రూల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈస్ నాట్ లీగలీ బైండింగ్. అంటే ఏంటి? ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ రూల్ ఆఫ్ మోడల్ కాండక్ట్ వైలేట్ చేసింది అనుకోండి, వాళ్ళ మీద కేస్ బుక్ అవ్వదు. మళ్ళీ ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తుంది. సో ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్.